వెల్కమ్ టు G6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు వార్తల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ప్రజా ఛానల్, ప్రజల కోసం నిజాలని నిర్భయంగా చెప్పే ఛానల్ కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే మన ఛానల్కి ఉద్యమానికి ఆర్థికంగా సహకరణ అందించండి. ఇక విషయానికి వస్తే 25% సుంకాలు భారత్పై విధించాడు ట్రంప్. ఇది ఇరు దేశాలకు నష్టమే. ఎందుకు ట్రంప్ విధించాడు భారత్కు అంటే, రష్యా నుండి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాం, తర్వాత మనం బ్రిక్స్ లో చేరినాం, తర్వాత మనకేంటంటే మొదటి నుండి కూడా ట్రంప్ కి ఒక ఉన్నది ఏంటంటే భారతదేశము వంగి వంగి సలాంగిరి చేయాలి, గులాంగిరి చేయాలి. ఎవరికి? అమెరికాకు. సో ఇవాళ అంతో ఇంతో మనం 4వ స్థానంకు ఆర్థికంగా ఎదిగినాం. 4వ స్థానంలో ఆర్థికంగా ఎదిగిన తర్వాత కూడా వానికి గులాంగిరి చేయాల్సిన అవసరం ఏంటి? రేపు 2047 సంవత్సరంలో మనం భారతదేశంలో నంబర్ 1 స్థాయికి ఎదగాలనేది మోడీ యొక్క లక్ష్యం. సో వికసిత భారత్ లక్ష్యం అదే. సో వికసిత భారత్ లక్ష్యం దిశగా మోడీ అడుగులు వేస్తున్న క్రమంలో ఇంకా ఎంతకాలము అమెరికాకు దాసోహం అందాం? ఇంత మొత్తుకున్న ఆపరేషన్ సింధూర్లో అమెరికా పాత్ర లేదన్నా కూడా ఆమె నిరంతరము నేను చేయబట్టే ఈ యుద్ధం ఆగిపోయిందని చెప్తున్నాడు. అంటే అర్థమైంది, మీరు నేను చెప్పినట్టు వినాలి, లొంగి నేనట్టు పడి ఉండాలని చెప్పేసి. సో అమెరికా ఆధిపత్యాన్ని ఎదిరించకపోతే ఇవాళ భారత్కు మనుగడ ఉండదు ప్రపంచంలో. సో స్నేహ సంబంధం ఉంటూనే దాన్ని ఎదిరించాల్సిన బాధ్యత మనకుంది. దాన్ని ఎదిరించడానికి అవసరమైతే రష్యాతోని, చైనాతోని స్నేహ సంబంధాన్ని విపరీతంగా పెంచుకోవాలి. మన గతంలో అలీన ఒప్పందాల్లో భాగంగా మనం చైనాతో కానీ రష్యాతో కానీ స్నేహ సంబంధాల్లోనే ఉన్నాం. సో ఇవాళ కామన్వెల్త్ కంట్రీస్లో మనం ఉన్నాం. కామన్వెల్త్ కంట్రీస్లో మన సంబంధాలను కొనసాగిస్తూనే కామన్వెల్త్ కంట్రీస్తో పాటు రష్యా, చైనాతో కూడా మన సంబంధాలను ఇంకా మెరుగుపరుచుకోవాలి. సో మెరుగుపరుచుకుని మనం ఇలా నంబర్ 1 కావాలంటే అమెరికాను ఒత్తేయాలి. అమెరికా దేశాన్ని ఒత్తేయాలంటే అమెరికా టారిఫ్లు విధిస్తే అమెరికా మీద కూడా మనం సుంకాలు విధించాలి. వాడు 25% విధిస్తే మనం 50% విధించాలి. అమెరికాకు పంపించే ప్రతి వస్తువు మీద ఖచ్చితంగా మనం 50% సుంకాలు విధించాలి. అప్పుడు వాడికి అర్థమవుతుంది భారత్ తలొగ్గదనేది. అంతే తప్ప నువ్వు సైలెంట్గా ఉన్నాడు 2 గంటల ప్రసంగంలో నిన్న పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ మీద ట్రంప్ ఒక మాట లేదు. మరి ఎందుకు అంతగానో భయపడాలను? ఎంతగానో మోడీ లొంగాల్సిన అవసరం ఇది ట్రంప్కు. అసలు అమెరికా వల్ల మనకు వస్తున్న పెద్ద ప్రయోజనాలు ఏముంది? అమెరికా ఇవాళ ప్రపంచాధిపత్య దేశంగా ఉన్నది, ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా ఇవాళ మన వస్తువులు మీద ఆధారపడుతున్నది. అమెరికా ఇవాళ చైనా ఉత్పత్తుల మీద ఆధారపడుతున్నది. ఇవాళ అమెరికా రష్యా ఉత్పత్తుల మీద ఆధారపడుతున్నది. అమెరికా ఇవాళ ద్రవ్యోల్బణంలో క్రమక్రమంగా పెరుగుతున్నది. అమెరికాలో నిరుద్యోగం పెరుగుతున్నది. అమెరికాలో అంతర్గత సంక్షోభాలు పెరిగాయి. అట్లాంటి పరిస్థితులలో అమెరికా మనం ఇవాళ వాటికి దాసోహం కావాల్సిన అవసరం మనకు లేదు. మన సొంత టెక్నాలజీతోని ఇలా ఆయుధ సంపదని పెంచుకుంటున్నాము, స్పేస్ టెక్నాలజీ పెంచుకుంటున్నాము. మనం ఏదో రష్యా నుండి ఇంధనం కొన్నాం, యూక్రెయిన్ నుండి మనం వస్తువులు కొంటున్నాం అని చెప్పేసి నువ్వు ఇష్టం ఉన్నట్టుగా సుంకాలు విధిస్తే ఎవరికి నష్టము? అంటే మాకు నష్టమా? ఇవాళ మాకు ఎక్కడ చౌక ఉంటుందో, మా దేశానికి ఏది మేలో మేము అది చేసుకుంటాం. అంతే తప్ప నువ్వు చెప్పినట్టు వినాల్సిన అవసరం మాకేంది? సో కాబట్టి అమెరికా ఇవాళ ప్రపంచ పోలీసుగా వివరించడం ఇంకా మానుకోవాలి. ఇవాళ ఏ దేశంకి ఆ దేశం స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారంగా ఎదగాలి. సమైక్య భారతదేశంగా మనం ఉన్నంత కాలము ఏ దేశం మనల్ని ఏం చేయలేదు. మనం అంతర్గతంగా వీక్ అయి ఉన్నప్పుడు మన రాష్ట్రాలు, మన ప్రజలు ఇవాళ అమెరికా తొత్తులుగా మారినప్పుడు, మన యొక్క మేధావర్గము అమెరికా తొత్తుగా మారినప్పుడు, మనము ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ అమెరికా తొత్తుగా మారినప్పుడు, ఇక్కడున్న మేధావి వర్గం కాంగ్రెస్ తొత్తుగా మారిన మేధావి వర్గం కూడా అమెరికా తొత్తుగా మారినప్పుడు ఇవాళ మనకు ప్రమాదం. అందుకే అమెరికా తొత్తుగా మారిన కాంగ్రెస్ విధానాలు కానీ, లేదా అంటే అమెరికా తొత్తుగా మారిన మేధావి వర్గం కానీ ఈ దేశంలో నిరంతరం అమెరికా పొగడడాన్ని, లేదా అమెరికా వచ్చేదో మన అంతర్గత విషయాలు ఏలుపెట్టడాన్ని ఇవాళ దాన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మన అంతర్గత విషయాలు మనవి, మన కుల వ్యవస్థ మనది, మన అంటరానితనము అనే సమస్య మనది. మన దేశంలో దాన్ని పరిష్కరించుకోవచ్చు. అవసరం అనుకుంటే మన దేశంలో ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి, మన అంతర్గత సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి, మన మధ్యనే ఐక్యత పెంచుకోవడానికి కార్యాచరణ ఉండాలి తప్ప మనం విదేశీ తొత్తులుగా మారి విదేశీ డాలర్లకు ఆశపడి అమెరికా మన అంతర్గత సమస్యలు జోక్యం చేసుకునే విధంగా అటు ట్రంప్ కానీ, ఇక్కడ మేధావి వర్గం కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు కూడా వివరించినా అది నేరమే. అది మన దేశాన్ని తాకట్టు పెట్టడం అవుతుంది. ఇవాళ చాలా వరకు అమెరికాను బాగా సపోర్ట్ చేస్తున్న వ్యక్తులలో మన ప్రాంతంలో కూడా
భారతదేశంలో కొంతమంది ప్రొఫెసర్లు మరీ అమెరికా డాలర్లకు అమెరికా పెట్టే ఎంత బిచ్చానికి ఆశపడి ఇవాళ అమెరికాను సపోర్ట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ని కానీ అమెరికాను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్న అవసరం మనకి ఏమిటి? ఇవాళ టెక్నాలజీ మన దగ్గర లేదా? ఖచ్చితంగా భారతదేశం తలుచుకుంటే ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగగలదు. కానీ ఎప్పుడు? ఈ దేశంలో నిరుద్యోగం తక్కువ ఉన్నప్పుడు, ఈ దేశంలో ఆహార భద్రత ఉన్నప్పుడు, ఈ దేశంలో ఉద్యోగ భద్రత ఉన్నప్పుడు, ఈ దేశంలో పౌరులకు భద్రత ఉన్నప్పుడు, ఈ దేశంలో అంతర్గత భద్రత ఉన్నప్పుడు, ఈ దేశము పటిష్టవంతంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యము. ఈ దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు, ఈ దేశంలో జీడిపి పెరిగినప్పుడు, కామన్ మ్యాన్ ఈ దేశంలో ఆకలి లేని సూచికలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. అది ఆ దిశగా అడుగులు వేయాలి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పిన నినాదాలు చెప్పగానే కాదు, ఆ నినాదాలతో పాటు ఆచరణలో కూడా మనం ఉండాలి. ఇప్పటికీ భారత్ కొంతవరకు కోట్లాది మంది ప్రజలను ఇవాళ ఆహార సూచికలో కొంత మెరుగనే పరుగులెడుతున్నది. ఇంకా అట్లాగే లేబర్ వర్క్ ఫోర్స్ను పెంచడంలో, వాళ్ళకు ఉద్యోగం కల్పించడంలో ఇవాళ కొంత మెరుగవుతున్నది. ఇంకా మెరుగవలసిన అవసరం ఉంది. ఇవాళ బంగ్లాదేశ్ మనకంటే ముందంజలో ఉంది. సో మనకంటే నేపాల్ ముందంజలో పోతున్నాయి కొన్ని అంశాలలో. సో కాబట్టి ఇవాళ మన మీద ఆధారపడే దేశాలు సైతం మనకంటే ముందంజలో ఉండడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి భారతదేశము రేపు అఖండ భారత నిర్మాణం చేయాలనుకున్నా, లేదంటే భారతదేశాన్ని ఒక పటిష్టవంతమైన భారతదేశం చేయాలనుకున్నా, స్వయం నిర్ణయాధికారము, స్వయం ఉత్పత్తి, ఇక స్వయంగా టెక్నాలజీ డెవలప్ చేసుకోవడము, మన నిర్ణయాలు మనమే తీసుకోవడము. అంతేగాని అమెరికా మీద ఆధారపడి ఇవాళ నిర్ణయాలు తీసుకుంటే, అమెరికా ఉత్పత్తుల మీదనే ఆధారపడి మన యుద్ధాలు కనుక ఉంటే, మన యుద్ధ విధానం ఉంటే కూడా ఇవాళ మనం వెనుకబడిపోతాం. కాబట్టి 25% అమెరికా సుంకం విధిస్తే 50% భారతదేశం సుంకాలు విధించాల్సిన, అమెరికా మీద సుంకాలు విధించాలి. అప్పుడు మాత్రమే ఇవాళ అమెరికా దిగస్తుంది, లేకపోతే దిగిరాదు. కాబట్టి మీకు ఎంత నష్టమో మాకెంత నష్టమో మీకు అంతే నష్టం. మా మీద ట్రంప్ సుంకాలు విధిస్తే మేమెందుకు ఒప్పుకోవాలి? ఇవాళ భారత జీడిపిపై గరమే ఇది పడే అవకాశం ఉంది. ఇవాళ ఆయన 25 to 26% టారిఫ్ విధించి ఇలా మన జీడిపి పై $30 బిలియన్ల మేరకు, అంటే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభావం పడుతుంది. మన ఇప్పటికే ఇవాళ IMF నుండి తీసుకున్న లోన్లు కానీ మిగతా కానీ ఉన్నాయి. కాబట్టి మన లక్ష్యము, జీడిపి లక్ష్యము 2025 క్యాలెండర్ సంవత్సరంలో భారత జీడిపి $4.3 లక్షల కోట్ల డాలర్లతో సమానంగా ఉంది. అంటే 0.7% శాతం సమానం దాదాపు ఇది. అంటే ఇప్పుడు 25% సుంకము, దానికి తోడుగా జనాభా విధిస్తే ఆ ప్రభావము మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమెరికా కనుక 20% అంతకంటే ఎక్కువ సుంకాన్ని దప్పగుత్తగా విధిస్తే భారత జీడిపై 50 బేసిక్ పాయింట్స్, అంటే 0.5% ప్రభావం పడుతుంది అని చెప్పేసి అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థ మాక్వారి గతంలో హెచ్చరిక చేసింది. కాబట్టి మనం కూడా వాళ్ళ మీద సుంకాలు విధించి మన యొక్క మార్కెట్ను, మన యొక్క స్మార్ట్ మార్కెట్ను కానీ, మన గోల్డ్ను కానీ, మన టెక్నాలజీని కానీ, సో మన స్పేస్ టెక్నాలజీని కానీ అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలి. ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ అమెరికాకి ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఈ విషయంలో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. జై హింద్.